అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. అతని పేరు అనిరుద్. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. గారాబంగా ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు. ఇప్పుడు అతని వయసు 20 సంవత్సరాలు. అజానుబాహుడైన అతను ఎర్రని మేనిఛాయ, ఆకట్టుకునే కళ్ళతో రాజకుమారుడిలా ఉన్నాడు. సుమారు 2 సంవత్సరాల క్రితం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు తోటి మిత్రులతో కలిసి సరదాగా బైక్ మీద ర్యాలీగా వెళ్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ వలన అప్పటికే అతని శరీరంలో ఏర్పడి ఉన్న క్యాన్సర్ మహమ్మారి బయటపడింది. అది తెలిసిన క్షణం నుంచి చుట్టుపక్కల వారి సానుభూతి చూపులు, ఫ్రెండ్స్ దగ్గర కూడా అలాంటి మాటలే భరించలేక పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. అతని తల్లి కూడా అతన్ని ఒక్క క్షణం కూడా వదిలి ఉండట్లేదు. అలా 2 సంవత్సరాల పాటు 4 గోడలకే పరిమితమైన అతను కొత్త గాలి కావాలి అని ఆశపడ్డాడు. తల్లి దగ్గర అనుమతి తీసుకుని కాలినడకన నిదానంగా రోడ్డు ఎక్కాడు. ఇన్నాళ్ళుగా చీకటిలో మగ్గిన అతనికి ఆహ్లాదకరమైన బయటి ప్రపంచం ఏదో రంగుల ప్రపంచంలాగా కొత్తగా అనిపించసాగింది. అతను అలా వీధి చివరి దాకా వెళ్ళి మలుపు తిరగబోతూ ఉండగా అప్పటి వరకు మేఘావృతమైన వాతావరణం వర్షంగా మారింది. అతను వెంటనే పక్కనే ఉన్న ఒక పుస్తకాల షాపులోకి వెళ్ళాడు. ఎంతో కాలం తర్వాత అంత దగ్గరగా వర్షాన్ని చూస్తున్న అనిరుద్ధు తన్మయంగా అలాగే కాసేపు చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి యథాలాపంగా పక్కకు చూసిన అనిరుద్ధికి అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. దీవి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసలాగా అనిపిస్తున్న ఆమెను కాసేపు అలాగే తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. అతని చూపులు గమనించిన ఆ అమ్మాయి, ఏం కావాలండి అని అడిగింది మర్యాదగా. రూపలావణ్యానికే మైమరిచిన అతను తేనె కురిపించినట్లు వచ్చిన ఆమె మధుర స్వరానికి చూపు తిప్పుకోలేకపోయాడు. తొలి ప్రేమ అంటే ఇదేనా అనుకుంటూ ఆశ్చర్యపోయి చూస్తున్న అనిరుద్ధుకు ఆమె ప్రశ్న వినిపించనే లేదు. ఈసారి ఆమె తన స్వరం పెంచి మళ్ళీ అడిగింది అదే ప్రశ్న. అనిరుద్ధ్ తడబడుతూ బుక్కు కావాలి అంటూ బలవంతంగా తన చూపులను పక్కన ఉన్న పుస్తకాల మీదకి మరల్చి చేతికందిన ఒక పుస్తకాన్ని తీసి ఆమెకు ఇచ్చాడు. ఆమె బిల్ వేసిన తర్వాత ప్యాక్ చేయమంటారా అని అడిగింది. ఆమె చూపులో బందీ అయిన అనిరుద్ధ్ ఆమె ఏం అడిగిందో కూడా వినకుండానే అంటూ తలూపాడు. ఆ వెంటనే ఆమె ఆ పుస్తకాన్ని పార్సిల్ చేసి అతనికి ఇచ్చింది. ఇంతలోనే వర్షం తగ్గుముఖం పట్టడంతో కమ్మని ఊహలతో ఇంటి దారి పట్టాడు అనిరుద్ధ్. ఇంటికి వెళ్ళగానే ఆ పుస్తకాన్ని ప్రేమగా ఒకసారి తడుముకుని ముద్దు పెట్టుకుని ఆ అమ్మాయినే ముద్దు పెట్టుకున్నంతగా మురిసిపోయి కాసేపు అలా చూసుకుని ఆ పుస్తకాన్ని భద్రంగా ఒక అలమారాలో పెట్టాడు. మర్నాటి నుండి అతనికి అదొక దినచర్య అయిపోయింది. ప్రతిరోజు సాయంత్రం ఇంటి నుండి ఆ షాప్ వరకు రావడం, ఆమెను చూస్తూ ఏదో ఒక పుస్తకం కొనుక్కోవడం, ఆ చూసిన ఆనందంతోనే మళ్ళీ మరుసటి రోజు వరకు ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూడడం, కొని తెచ్చిన పుస్తకాలన్నింటినీ అందంగా ఆ అలమారాలో సర్దడం. ఇలా ఒక రోజు, ఒక వారం కాదు, రోజు కాదు, ఏకంగా 5 వారాలు గడిచిపోయాయి. అతని తల్లి అతనిలో వచ్చిన ఇంత మార్పును ఆశ్చర్యపోయినా గత కొన్ని రోజులుగా అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందానికి, మనసులోనే తన కొడుక్కి చివరి దశలో ప్రేమను పరిచయం చేసి కొత్త ఆనందాన్ని చూపిన దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంది. అనిరుద్ధ్ చివరికి ఒకరోజు ఆ అమ్మాయితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు. అందుకే ధైర్యం చేసి రోజులాగానే పుస్తకం కొనుక్కుని వెళ్ళిపోబోతూ అతని ఫోన్ నెంబర్ ఒక పేపర్ మీద రాసి ఆమె ఎదురుగా పెట్టాడు. కానీ అదే అతను ఆమె దగ్గరికి వెళ్ళే చివరి రోజు అని అతనికి మాత్రం ఏం తెలుసు. ఆ రాత్రి అతని పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో 2 రోజుల పాటు నరకయాతన అనుభవించి అనంతవాయువుల్లో కలిసిపోయాడు. తర్వాత వారం రోజులు గడిచిపోయాయి. అనిరుద్ధ్ తల్లి అతని ఆలోచనల్లో బాధపడుతూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయ్యింది. అనిరుద్ధ్ రోజు వెళ్ళే పుస్తకాల షాపు అమ్మాయి, ఏమండి ఆయన లేరా? 10 రోజుల నుంచి షాపుకు రావడం లేదు అని అడిగింది ఆ అమ్మాయి. అది ఎవరో అర్థమైన అనిరుద్ధ్ తల్లి విషయం చెప్పింది. అవతలి వైపు నుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. కొన్ని సెకండ్ల తర్వాత ఫోన్ కట్ చేసినట్లు వినిపించింది. అనిరుద్ధ్ తల్లి గట్టిగా నిట్టూర్చి చివరి రోజుల్లో కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అతని గదిలోకి వెళ్ళింది. అతని పుస్తకాలు దాచిన అల్మారా తెరిచి చూసింది. ఒక్క పుస్తకం కూడా పార్సల్ నుండి బయటకు తీసిన దాఖలా లేదు. ఆ పుస్తకాలు చూస్తూ అతను మురిసిపోయిన తీరు గుర్తు తెచ్చుకుని వణుకుతున్న చేతులతో ఒక పుస్తకం పార్సల్ నుండి బయటకు తీసింది అనిరుద్ధ్ తల్లి. అందులో నుండి అందమైన దస్తూరితో ఉన్న ఒక పేపర్ కింద పడింది. అదేమిటో అని చూసిన అనిరుద్ధ్ తల్లి ఆశ్చర్యపోయింది. మీ కళ్ళలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఒక్కసారి మీతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇవ్వగలరా అని ఉంది అందులో. అది ఆ పుస్తకాల షాపు అమ్మాయి రాసిన ఉత్తరం అని అర్థమైంది. ఆమెకు అది చూసి జారుతున్న కన్నీటిని అదుపు చేసుకోలేక మసకబారిన కళ్ళతోనే ఆత్రంగా ఇంకొక పుస్తకం తీసి పార్సల్ విప్పింది. అందులో కూడా ఒక పేపర్ ఉంది. మిమ్మల్ని రోజూ చూస్తున్నాను. జీవితంలో కొన్ని క్షణాలైనా నీ చెలిమిలో తడవాలని ఉంది. నాకు అదృష్టం కలిగిస్తారా? మీ సమాధానం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను అని రాసి ఉంది.
అనిరుద్ తల్లి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ప్రతి పార్సిల్ విప్పి అందులో ఉన్న అన్ని పేపర్స్ దగ్గర చేసి చూసింది. అందులోని ఆ అమ్మాయి మనసు కూడా గ్రహించి అనిరుద్ మాట్లాడగలుగుతున్న చివరి నిమిషాల్లో తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంది. పేరు కూడా తెలియని అమ్మాయితో ప్రేమ అని నవ్వుతావేమో కానీ కనీసం నా ప్రేమ ఆమెను తాకింది అనే విషయం తెలిసినా చాలమ్మా అన్న అనిరుద్ మాటలే పదే పదే ఆమె చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.